शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं कुहरदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तुप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं देहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 35వ సర్గము. శూర్పణఖ చెప్పిన మాటలను విన్న పిమ్మట రావణుడు సీతాదేవిని అపహరించుకొని వచ్చుటకై నిశ్చయించుట. వెంటనే అతడు రథమును అధిరోహించి సముద్ర తీర దృశ్యములను గాంచుచు మారీచుని ఆశ్రమమునకు చేరుట. తతశూర్పణఖా వాక్యం తచ్చుత్వా రోమహర్షణం సచివాన్ అభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామసః. అనంతరము రావణుడు భయకారణముగా గగుర్పాటును కూర్చడి శూర్పణఖ వచనములను విని సభలోనున్న మంత్రులతో చర్చించి తన కర్తవ్యమును నిర్ణయించుకొనెను. పిదప అతడు మంత్రులను పంపివైచి తన అంతఃపురమున ప్రవేశించెను. తత్కార్యమనుగమ్యాధ యథా వదుపలభ్య చ దోషానాం చ గుణానాం చ సంప్రధార్య బలాబలం ఇది కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మనః స్థిరబుద్ధిస్తతో రమ్యాం యానశాలాం జగామః. తదుపరి రావణుడు కర్తవ్యమును స్వయముగా నిర్ణయించుకొనెను. సీతను అపహరించుటలో గల గుణదోషములను గూర్చి తర్కించుకొనెను. తన బలమును శ్రీరాముని బలముతో పోల్చుకొని కడకు సీతాపహరణమునకే నిశ్చయించుకొనెను. అనంతరము అశ్వశాలకు చేరెను. యానశాలాం తతో గత్వా ప్రచ్ఛన్నో రాక్షసాధిపః సూతం సంచోదయామాస రథః సంయోజ్యతామితి. ఆ రాక్షసరాజు రహస్యముగా అశ్వశాలలో ప్రవేశించిన పిమ్మట రథమును సిద్ధపరచుము అని సారథిని ఆదేశించెను. ఏవముక్తః క్షణేనైవ సారథిర్లఘువిక్రమః రథం సంయోజయామాస తస్యాభిమతముత్తమం కాంచనం రథమాస్తాయ కామగం రత్నభూషితం పిశాచవదనైర్యుక్తం ఖరైః కాంచనభూషణైః మేఘ ప్రతిమనాదేన సతేన ధనదానుజః రాక్షసాధిపతిః శ్రీమాన్ యయౌ నదనదీపతిం. ఆ సారథి కార్యనిర్వహణమునందు కడు సమర్థుడు. రావణుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి అతడు ఆయన అభిమతము మేరకు ఒక శ్రేష్టమైన రథమును క్షణములో సిద్ధము చేసెను. ఆ బంగారు రథము యజమాని కోరిక ప్రకారము పయనింపగలదు. అది రత్న ఖచ్చితమైనది. దానికి పూంచిన గుర్రములు బంగారు జీనులతో పిశాచాకారములు గల ముఖములతో ఒప్పుచుండెను. కుబేరుని సోదరుడు
సకలైశ్వర్య సంపన్నుడును అయిన రావణుడు మేఘగర్జన వలె ధ్వని చేయనట్టి ఆ రథమునెక్కి సముద్ర తీరమునకు చేరెను. స శ్వేతవాలవ్యజన శ్వేతఛత్రో దశానన స్నిగ్ధ వైడూర్య సంకాస తప్తకాంచన కుండల వింశద్భుజో దశగ్రీవో దర్శనీయ పరిచ్ఛద త్రిదశరార్మునీంద్రఘ్నో దశశీర్ష ఇవాద్రిరాట్ కామగం రథమాస్తాయ సుశుభే రాక్షసేశ్వర విద్యున్మండలవాన్ మేఘ సబలాక ఇవాంబరే. రావణుడు తెల్లని వింజామరులచే సేవింపబడుచుండును. ఆయన రాజఛత్రము స్వచ్ఛమై తెల్లని కాంతులీనుచుండును. ఆ దశానుని తేరు నీల వైఢూర్యముల వలె నిగనగలాడుచుండును. అతడు 20 బాహువులతో 10 కంఠములతో ఒప్పుచు రాజచిహ్నములతో అద్భుతాకారమున కనపట్టుచుండును. అతడు దేవతలకు శత్రువులు, మునీంద్రులను హింసించుచుండువాడు. పర్వత శిఖరముల వలె 10 తలలు గలవాడు. యజమాని ఇష్టానుసారము పయనించినట్టి ఆ రథముపై ఆ రాక్షసేశ్వరుడు ఎక్కెను. అతడు తెల్ల కొక్కెరలతో ఆవృతమైన మేఘము వలె విద్యుత్కాంతులను విరజిమ్ముచు గగన మార్గమున సాగిపోవుచుండెను. సశైలం సాగరనూపం వీర్యవానవలోకయన్ నానాపుష్ప ఫలైర్వృక్షై అనుకీర్ణం సహస్రశః శీతమంగళతోయాభిః పద్మినీభిः సమంతతః విశాలైరాశ్రమపదైః వేదిమద్భిः సమావృతం కదల్యాఢకి సంబాధం నాళీకేరోపశోభితం శాలైస్తాలైస్తమాలైశ్చ పుష్పితైస్తరుభిర్వృతం. మహావీరుడైన రావణుడు పర్వత పంక్తితో కూడిన సాగర తీరమునకు చేరి అచటి మనోహర దృశ్యములనన్నింటినీ అవలోకింపసాగెను. ఆ తీరమున పువ్వులతో పండ్లతో నిండిన వేల కొలది వృక్షములు విరాజిల్లుచుండెను. నలుదిక్కుల యందును చల్లని మధుర జలములతో నిండి ఉన్న సరస్సులు, చూడముచ్చటైన వేదికలతో ఉప్పుచున్న విశాలములైన ఆశ్రమములు అలరారుచుండెను. అచట అరటి తోటలు, కంది పైరులు, కొబ్బరి చెట్లు, బాగుగా పుష్పించిన మద్ది వృక్షములు, తాటి చెట్లు, కానుగ చెట్లు శోభిల్లుచుండెను. నాగైః సుపర్ణైర్ గంధర్వైః కిన్నరైశ్చ సహస్రశః అజైర్వైఖానసైః మాషైః వాలఖిల్యైర్మరీచిపైః అత్యంత్య నియతాహారైః శోభితం పరమర్షిభిః జితకామైశ్చ సిద్ధైశ్చ చారణైరుపశోభితం. వేల కొలదిగా గల నాగులు, గరుడ పక్షులు, గంధర్వులు, కిన్నరులు, బ్రహ్మమానస పుత్రులైన వైఖానసులు, మాషగోత్రజులు, వాలకిల్యులు, అమృత కిరణములను పానము చేయనట్టి దేవతలు, ఆహార నియమములను పాటించినట్టి మహర్షులు, జితేంద్రియులైన సిద్ధులు, చారణులు మొదలగు వారితో ఆ తీర ప్రదేశములు శోభిల్లుచుండెను. దివ్యాభరణ మాల్యాభిః దివ్య రూపాభిరావృతం క్రీడారతి విధిఘ్నాభిః అప్సరోభిః సహస్రశః సేవితం దేవపత్నీభిః శ్రీమతిభిః శ్రియావృతం దేవదానవ సంఘైశ్చ చరితం త్వమృతాసిభిః. దివ్యములైన ఆభరణములను, పూలమాలలను ధరించెడివారు, చక్కని రూపసంపద గలవారు, ఆటపాటలతో అభిరుచి గలవారు, అందు ఆరితేరిన వారు అయిన వేల కొలది అప్సరసలు అచట విహరించుచుందురు. ఆ తీరమునందంతటను దివ్యాంగనుల సౌందర్య శోభలు వెల్లివిరియుచుండెను. అమృతపానము చేసడి దేవతలు, దానవులు అచట సంచరించుచుందురు. హంస క్రౌంచ ప్లవాకీర్ణం సారసైః సంప్రణాదితం వైడూర్య ప్రస్తరం రమ్యం స్నిగ్ధం సాగర తేజస. హంసలు, క్రౌంచ పక్షులు, కప్పలు, బెగ్గురు పెట్టలు ఆ ప్రదేశమునందంతటను వ్యాపించి కోలాహలమనర్చుచున్నవి. ఆ తీరమున వైడూర్యములను బోలిన శిలలు సాగర తరంగముల తాకిడికి నునుపుదేలి రమ్యముగా కన్పట్టుచున్నవి. పాండురాని విశాలాని దివ్యమాల్యయుతాని చ తూర్య గీతాభిజుష్టాని విమానాని సమంతతః తపసా జిత లోకానాం కామగాన్యభి సంపతన్ గంధర్వా అప్సరశ్చైవ దదర్శ ధనదానుజః. కుబేరుని తమ్ముడైన రావణుడు గగన మార్గమున పయనించుచుండగా ఆయనకు దారిలో విశాలమైన తెల్లని విమానములు కనిపించెను. అవి దివ్యములైన మాలలతో అలంకరింపబడి ఉండెను. వాటి యందు వాద్య గీత నాదములు వినిపించుచుండెను. ఆ విమానములు తపోమహిమచే లోకములనే జయించిన మహాపురుషులకు చెందినవి. అవి ఎచటికైనను స్వేచ్ఛగా పయనింపగలవు. ఆ రాక్షస ప్రభువు ఆ మార్గమున గంధర్వులను, అప్సరసలను తిలకించెను. నిర్యాసర సమూలానాం చందనానాం సహస్రశః వనాని పశ్యన్ సౌమ్యాని ఘ్రాణతృప్తికరాని చ.
అగరూణాం చ ముఖ్యానాం వనాన్యుపవనాని చ తక్కోలానాం చ జాత్యానాం ఫలానాం చ సుగంధినాం పుష్పాణి చ తమాలస్య గుల్మాని మరిచస్య చ ముక్తానాం చ సమూహాని సుష్యమానాని తీరతః. అతడు మార్గమధ్యమున వేల కొలది చందనవనములను గాంచెను. ఆ వృక్షముల నుండి ద్రవ పదార్థములు స్రవించుచుండెను. అవి సువాసనలను విరజిమ్ముచు హాయిని గొల్పునవి అయి ఉండెను. ప్రశస్తమైన అగరు వనములను సువాసనను గుబాలింపచేయనట్టి మధుర ఫలములు గల శ్రేష్టములైన తక్కోల వృక్షముల ఉపవనములను, విరబూసిన కానుగ చెట్లను మరియు పూ బొదలను, తేమలేని ముత్యముల రాసులను అతడు ఆ తీరమున చూచెను. శంఖానాం ప్రస్తరం చైవ ప్రవాల నిచయం తథా కాంచనాని చ శైలాని రాజతాని చ సర్వసః. శంఖముల రాసులను, పగడముల కుప్పలను, వెండి బంగారు వన్నెలతో విరాజిల్లుచున్న పర్వత శిఖరములను అతడు అంతటను గాంచెను. ప్రస్రవాణి మనోగ్రాని ప్రసన్నాని హృదాని చ ధనధాన్యోపపన్నాని స్త్రీరత్నై శోభితాని చ హస్త్య అశ్వరథగాఢాని నగరాణ్యవలోకయన్ తం సమం సర్వతః స్నిగ్ధం మృదు సంస్పర్శమారుతం అనూపం సింధురాజస్య దదర్శ త్రిదివోపమం. ఆ రావణుడు కనువిందు గావించు సెలయేళ్లను, స్వచ్ఛముగానున్న మడులను చూచెను. ఇంకనూ అతడు ధనధాన్యములతో తులతూగుచున్న నగరములను గాంచెను. అవి వనితామణులతోడను గజాశ్వరథములతోడను నిండి ఉండెను. అంతటను సమతలము కలిగి సుందర దృశ్యములతో ఒప్పుచు పిల్లగాలులచే హాయిని గొల్పుచు స్వర్గతుల్యమై విలసిల్లుచున్న సముద్ర తీరమును అతడు సంతోషముతో తిలకించెను. తత్రాపశ్యత్ స మేఘాభం న్యగ్రోధం ఋషిభిర్వృతం సమంతాద్యస్యతా శాఖాః శతయోజన మాయతాః. ఇట్లు కొంత దూరము పయనించిన పిమ్మట అతడు మేఘ సమూహముల వలె ఉప్పుచున్న ఒక మర్రి వృక్షమును చూచెను. దాని చుట్టూను ఋషీశ్వరుడు చేరి ఉండేది. దాని కొమ్మలు అన్ని వైపులను 100 యోజనముల వరకును వ్యాపించి ఉండెను. యస్య హస్తి నమాదాయ మహాకాయం చ కచ్చపం భక్షార్థం గరుడః శాఖం ఆజగామ మహాబలః తస్య తాం సహసా శాఖాం భారేణ పతగోత్తమః సుపర్ణః పర్ణబహుళాం బభంజ చ మహాబలః. మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకానొకప్పుడు ఒక మదపుటేనుగును, పెద్ద శరీరము గల ఒక తాబేటిని తీసుకుని భక్షించుటకై ఆ చెట్టు కొమ్మపై చేరెను. బలమైన రెక్కలు గలవాడును, మిగుల వేగము గలవాడును అయిన పక్షిరాజు యొక్క బరువునకు ఆగలేక దట్టముగా ఆకులు గల ఆ మర్రి చెట్టు కొమ్మ విరిగెను. తత్ర వైఖానసా మాషా వాలిఖ్యా మరీచిపాః అజా బభూవుర్ధూమ్రాశ్చ సంగతాః పరమర్షయః తేషాం దయార్థం గరుడః తాం శాఖాం శతయోజనాం జగామాదాయ వేగేన తౌ చోభౌ గజకచ్చపౌ ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా తదామిషం నిషాద విషయం హత్వా శాఖయా పతగోత్తమః ప్రహర్షమతులం దేభే మోక్షయిత్వా మహామునీన్. ఆ వటవృక్షము క్రింద వైఖానసులు, మాషగోత్రజులు, వాలఖిల్యులు, సూర్యకిరణములను ఆస్వాదించేవారు, బ్రహ్మపుత్రులు, యజ్ఞ హోమ ధూమములను ఆహారముగా కొనువారు అయిన ఋషీశ్వరులు చేరియుండిరి. అంతటా గరుడు వారిపై దయచూపి ఒక పాదముతో 100 యోజనముల వరకు వ్యాపించి ఉన్న ఆ శాఖను మరొక పాదముతో గజకూర్మములను పట్టుకొని వేగముగా వెళ్ళిపోయెను. పిమ్మట ధర్మాత్ముడైన ఆ గరుత్మంతుడు పయనించుచునే ఆ గజకచ్చపముల మాంసములను భక్షించెను. పిమ్మట అతడు ఒక కిరాత గ్రామమును సమీపించెను. అతట మునులను హింసించినట్టి కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అతడు అతడి మహర్షులను కాపాడి మిక్కిలి సంతోషించెను. స తేనైవ ప్రహర్షేణ ద్విగుణీకృత విక్రమః అమృత నయనార్థం వై చకార మతిమాన్ మతిం అయోజాలాని నిర్మథ్య భిత్వా రత్నమయం గృహం మహేంద్ర భవనాద్గుప్తం ఆజహారామృతం తతః తం మహర్షి గణైర్జుష్టం సుపర్ణ కృతలక్షణం నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజః. అతడు విజయోత్సాహమును పొంది రెట్టింపు పరాక్రమముతో అమృతమును గునివచ్చుటకై నిశ్చయించుకొనెను. అమృతము ఇంద్రుని భవనమున రక్షించబడుచుండెను. అందువలన అతడు ఇనుప గవాక్షమును ఛేదించుకొని రత్నమయమైన గృహమును పడగొట్టి ఆ అమృతమును తీసుకొని వచ్చెను. గరుత్మంతుడు ఒక కొమ్మను విరుగొట్టగా మిగిలిన ఆ మర్రి చెట్టు
మహర్షులకు నీడనిచ్చుచు సుభద్రము అను పేరుతో ప్రసిద్ధిగాంచెను. రావణుడు ఆ వృక్షమును దర్శించెను. తం తు గత్వా పరంపారం సముద్రస్య నదీపతేః దదర్శాశ్రమే కాంతే రమ్యే పుణ్యే వనాంతరే తత్ర కృష్ణాజినదరం జటావల్కలధారిణం దదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసం స రావణః సమాగమ్య విధివత్తేన రక్షస మారీచే నార్చితో రాజా సర్వకామైరమానుషైః తం స్వయం పూజయిత్వా తు భోజనేనోదకేన చ అర్థోపహితయా వాచా మారీచో వాక్యమబ్రవీత్. రావణుడు నదీపతి అయిన సముద్రం యొక్క ఆవలి తీరమునకు చేరి అచట రమ్యమై ప్రశాంతముగానున్న పవిత్ర వనమునందు ఒక ఆశ్రమమును చూచెను. అచట కృష్ణాజినమును ధరించి నారచీరలను దాల్చి జటాధారి అయి ఆహార నియమములను పాటించుచు జీవించుచున్న మారీచుడు అను రాక్షసుని దర్శించెను. అంతటా రాక్షసుడు రావణునకు స్వాగత మర్యాదలను నెరపి దివ్యములైన వివిధ భోగ్య వస్తువులతో అతనిని విద్యుక్తముగా అర్చించెను. పిమ్మట ఆ మారీచుడు స్వయముగా అతనిని అన్నపానీయములతో గౌరవించి అతనితో అర్ధయుక్తముగా ఇట్లు నుడివెను. కచ్చిత్ సుకుశలం రాజన్ లంకాయాం రాక్షసేశ్వర కేనార్థేన పునస్త్వం వై తోర్ణమేవ మిహాగతః ఏవముక్తో మహాతేజ మారీచేన సరావణః తం తు పశ్చాదిదం వాక్యం అబ్రవీద్వాక్యకోవిదః. ఓ రాక్షసరాజా, లంకయందు అందరూ కుశలమే గదా, మరలా ఒంటరిగా వెంటనే నీవు ఇచ్చటికి ఎందులకు వచ్చితివి? మారీచుడు ఇట్లు ప్రశ్నింపగా వాక్చతురుడైన రావణుడు మారీచుడితో ఇట్లు పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 35 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి అరణ్యకాండమునందు ఇది 35వ సర్గము.